హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరు అందరూ బాగున్నారు, అందులో నేను ఉండాలి. ఈరోజు మనము రాగి పిండితో రాగి ముద్ద, మంచిగా వెయిట్ లాస్ అయ్యే రాగి ముద్ద వేసుకుందాము. ముందుగా ఒక గ్లాస్ నిండా నీళ్ళు తీసుకొని బౌల్లో పోసుకోవాలి. గుప్పెడు అన్నం తీసుకొని నీళ్ళలో వేసుకొని మెత్తగా అయ్యేట్టు నలుపుకోవాలి. నీళ్ళల్లో 1 టేబుల్ స్పూన్ స్వీట్ కార్న్, 1 టేబుల్ స్పూన్ పచ్చి బఠానీ వేసుకొని తురిమిన హాఫ్ క్యారెట్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా మంచిగా ఒకసారి కలుపుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని మసలనివ్వాలి. 1 టీ స్పూన్ రాగి పిండిని ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని పల్చగా దోశ పిండిలాగా లిక్విడ్ లాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఈ రాగి పిండి ముందైనా ఒక 2-3 గంటల ముందైనా కలిపి పెట్టుకోవచ్చు, అప్పటికప్పుడైనా కలుపుకోవచ్చు. నేనైతే అప్పటికప్పుడే కలుపుతున్నా. ముందు కలిపి పెడితే కొద్దిగా పులుపు వచ్చి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. వాటర్ ఇంకా బాయిలింగ్కు రాలేదు. వాటరు బాయిలింగ్ పాయింట్కి రాగానే మనం కలిపి పెట్టుకున్న రాగి లిక్విడ్ను మరుగుతున్న నీళ్ళలో పోసి అంతా బాగా కలుపుకోవాలి. ఒక్క హాఫ్ మినిట్ అయినా ఆపకుండా కలపాలి, లేకపోతే ముద్దలు కడుతుంది. కొద్దిగా ఉడికిన తర్వాత 3 టీ స్పూన్ల రాగి పిండిని ఉడుకుతున్న రాగి జావలో వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టి ఆవిరికి ఉడకనివ్వాలి. చూడండి, తీస్తున్న మూత. ఇప్పుడు రాగి పౌడర్ని అంతా మళ్ళీ ఒకసారి మంచిగా లిక్విడ్లో కలిసేట్టుగా కలుపుకోవాలి. ముద్దకు వస్తుంది ఉడుకుతుంటే. 1 నిమిషం పాటు పిండి అంతా రాగి లిక్విడ్లో కలిసేట్టుగా మంచిగా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని చేయాలి ఇదంతా, లేకుంటే మాడిపోతుంది. కలపడము ఒకవేళ ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఇది మొత్తం కలిపేంత వరకు స్టవ్ బంద్ చేసుకున్నా కూడా నష్టమేం లేదు. స్టవ్ బంద్ చేసుకొని మంచిగా అంతా కలిసేట్టు కలుపుకోవాలి. ఎక్కడ కూడా మనం వేసిన పొడిపిండి కనిపించకుండా కలుపుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని మళ్ళీ ఒకసారి మంచిగా అంతా కలుపుకుంటే పిండి దగ్గరకు వస్తుంది, ముద్దకు వస్తుంది. మూత పెట్టుకొని 1 నిమిషం సిమ్లో ఉడికించుకోవాలి. చూడండి, ఉడికిపోయింది. మళ్ళీ అంత ఒకసారి కలిపేసుకుంటే ఇంకా అయిపోయినట్టే. చూడండి, మీకు క్లోజప్లో చూపిస్తుంది. ఇట్లా ముద్దకు రావాలి. బ్యాటరు ముద్దకు వస్తే మనము రాగి ముద్ద కట్టడం కూడా ఈజీ అవుతుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని 1 టీ స్పూన్ అంతా మంచిగా మళ్ళీ అంత ఒకసారి బాగా కలుపుకోవాలి. నెయ్యి మీ ఇష్టం అండి, ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. నాకు నెయ్యి చాలా ఇష్టం కాబట్టి నేను పెద్ద దాంట్లో నెయ్యి వేసుకుంటా. మంచిగా ఉడికించుకోవాలండి. 1 నిమిషం 2 నిమిషాల పాటు. ఉడకకుంటే మటుకు పచ్చి పచ్చి స్మెల్ వచ్చి అస్సలు తినలేము మనము. ఉడికితే మటుకు చాలా టేస్ట్ ఉంటుంది. మనం వేసిన పచ్చి బఠానీ, స్వీట్ కార్న్, క్యారెట్ అన్నీ మంచిగా క్లియర్గా కనిపిస్తున్నాయి. మీకు ఇష్టం ఉంటే ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా ఏమైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే వేస్తున్నా. ఇంకా అయిపోయింది. స్టవ్ బంద్ చేస్తున్నా. చూడండి, మీకు క్లోజప్లో చూపిస్తున్నా. ఇప్పుడు లంచ్ టైం కూడా అయింది. మనం ముద్ద కట్టుకుందాము. చెయ్యి కొంచెం నీళ్ళలో తడి చేసుకొని ఒక బౌల్కి కొద్దిగా నెయ్యి రాసి, నేను ఆల్రెడీ రాసేసిన, మనకు నచ్చినంత రాగి ముద్ద తీసుకొని ఆ బౌల్లో పెట్టుకొని కొద్దిగా బౌల్ని రౌండ్గా తిప్పితే ముద్దలాగా ఫామ్ అవుతుంది. చూడండి, కొద్ది చేతితో కూడా మనం అనుకోవచ్చు. రౌండ్గా లడ్డూలాగా చుట్టుకుంటే కూడా ముద్దలాగా ఫామ్ అవుతుంది. మీ ఇష్టం ఎట్లయినా చేసుకోవచ్చు. బాగా వేడిగా ఉంది, చెయ్యి కాలుతుంది. అందుకే మళ్ళీ కొంచెం తడి చేసుకొని ముద్ద కడుతున్నా. బౌల్లోని రాగి ముద్దను ఒక ప్లేట్లో పెట్టుకొని ఫింగర్తో రాగి ముద్ద మధ్యలో హోల్ చేసుకోవాలి. దాంట్లో మనకు నచ్చినంత నెయ్యి వేసుకోవాలి. నేను ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నా. రాగి ముద్దలో నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. పక్కన ఎగ్ కర్రీ పెడుతున్నా. రాగి ముద్ద పైన పాలకూర పప్పు పోస్తున్నా. ఇది బీరకాయ పొట్టు చట్నీ. ఇది కూడా కొద్దిగా పెడుతున్నా. ఎన్ని కూరలతోనైనా తినొచ్చు. నేను కూరలు ఎక్కువ తింటాను కాబట్టి ఎక్కువ పెట్టుకుంటాను. చూడండి, ఓవరాల్గా ప్లేట్ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మీకు టేస్ట్ చూసి చెప్తా. ఫస్ట్ పప్పుతో తింటున్నా. ఐరన్ అధికంగా ఉంటుంది కాబట్టి మన ఎముకలకు చాలా హెల్దీ ఇది. అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని తింటున్నాను.
నేను కట్ చేసిన ఆనియన్ స్లైసెస్ పెట్టడం మర్చిపోయినా, చూడండి ఇప్పుడు పెట్టిన మధ్యలో ఆనియన్ స్లైసెస్ నంచుకుంటే మట్టుకు అసలు ఎంత బాగుంటుందంటే, నేను ప్రతి మీల్లో ఆనియన్ తింటా. ఇట్లా పచ్చి ఆనియన్ చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. చాలా అంటే చాలా బాగుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఈ విధంగా వెజిటేబుల్స్ వేసుకొని రాగి ముద్ద ట్రై చేయండి. మంచిగా స్వీట్ కార్న్లోని స్వీట్నెస్, క్యారెట్లోని స్వీట్నెస్, పచ్చి బఠానీలోని కమ్మదనము చాలా అంటే చాలా బాగుంది. కొంచెం తింటేనే కడుపు ఫుల్ అయిపోతుంది. ఈ ఒక్క ముద్దే నాకు సరిపోతుంది, ఎందుకంటే కూరలు చాలా పెట్టుకున్నా కదా. ఎగ్ కర్రీ అంటే ఆమ్లెట్ లాగే ఉంది, అది పెట్టుకున్న, పప్పు కూడా చాలా ఎక్కువ పెట్టుకున్నా కూడా సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. బాయ్.